తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలైంది. సిట్ నివేదికపై ఏకసభ్య కమిటీని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు సుబ్రహ్మణ్య స్వామి. సిట్ పై మరో కమిటీని నియమించడం అనేది ఆయన అభ్యంతరం. ప్రతివాదులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని చేర్చారు. ఏపీ సీఎం చంద్రబాబు, సిట్, సిబిఐ, టీటీడీ సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ పై రేపు సుప్రీంలో విచారణ జరగబోతోంది. మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, చంద్రబాబు ప్రభుత్వం ప్రకటించిన రిటైర్డ్ ఐఏఎస్ దినేష్ కుమార్ ఏకసభ్య కమిషన్ కార్యకలాపాలు ఎప్పుడు మొదలవుతాయి? ఒకవైపేమో వైసీపీ విమర్శల నేపథ్యంలో ప్రభుత్వం కార్యాచరణ ఏ విధంగా ఉండబోతోంది? వన్ మెన్ కమిటీకి సంబంధించి ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. వైసీపీ ఆరోపిస్తున్నట్టుగా కేవలం సుప్రీంకోర్టు ఒకవైపు విచారణ చేస్తుండగా వన్ మెన్ కమిటీ వేయడం సుప్రీంకోర్టుకి కంటెంప్ట్ అయినట్టు అవుతుందని సుప్రీంకోర్టు వైసీపీ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరొకసారి దీన్ని రివ్యూ చేసే ప్రయత్నాన్ని ప్రభుత్వం చేస్తే ఇది చాలా జీవోకి సంబంధించి అయితే వన్ మెన్ కమిటీ దినేష్ కుమార్ని నియమిస్తూ ఇచ్చిన జీవో కూడా చాలా అందులో వాడిన భాష కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంది. ఆ రిపోర్ట్ షాల్ బి వెరీ రికమెండేషన్ ఇన్ నేచర్. అది కేవలం రికమెండేషన్ మాత్రమే చేస్తుంది. దానివల్ల ఎట్లాంటి దానికి క్రిమినల్ ప్రొసీజింగ్స్ కానీ లేకపోతే జ్యుడిషియల్ పవర్స్ కానీ ఆ కమిటీకి ఇవ్వలేదు ప్రభుత్వం. అదే సమయంలో రెండవ పాయింట్ను కూడా యాడ్ చేసింది. నథింగ్ షాల్ బి ప్రిజుడిస్ కోర్ట్ ప్రొసీడింగ్స్ అని ఒక దాన్ని మెన్షన్ చేసింది. దాని ద్వారా సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసుకు సంబంధించి ఇది ఎట్లాంటి ప్రభావితం చేయదు, కేవలం ఒక సిఫార్సు మాత్రమే చేస్తుంది. అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ జరిగాయి. కేవలం పాత్రదారులను మాత్రమే, ఎవరైతే ముందుండి ఈ నిర్ణయాలను అమలు చేశారో వాళ్ళని మాత్రమే సిట్లో పేర్కొన్నారు. కానీ ఆ నిర్ణయాలు తీసుకున్న సూత్రధారుల్ని గుర్తించలేకపోయింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందుకనే పాత్రదారుల కంటే కూడా సూత్రధారులను గుర్తించే ఒక అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్స్ని గుర్తించడానికి మాత్రమే వన్ మెన్ కమిటీని వేసినట్టుగా ప్రభుత్వం చెప్తోంది. అయితే దీని చుట్టూనే ఇప్పుడు రాజకీయం జరుగుతోంది. వైసీపీ దీనికి అంటే ప్రధానంగా సుప్రీంకోర్టులో ఈ కేసు నడుస్తున్నప్పుడు దానికి ప్యారలల్గా కమిటీ వేయడాన్ని ఖచ్చితంగా సుప్రీంకోర్టు పైన నమ్మకం లేనట్టు అని వైసీపీ చెప్తున్న నేపథ్యంలో ఇందులో సుప్రీంకోర్టు 3 అంశాలను ప్రధానంగా చూసే అవకాశం ఉంది. ఒకటి, సుప్రీంకోర్టు కేసు విచారణని ఈ వన్ మెన్ కమిటీ ప్రభావితం చేస్తుందా లేదా అని చూసే అవకాశం ఉంది. అదే సమయంలో రెండోది పొలిటికల్ యాంగిల్. ఒకవేళ రాజకీయ దురుద్దేశంతో ఏర్పాటు చేశారని సుప్రీంకోర్టు భావిస్తే దాన్ని సుప్రీంకోర్టు కొంత కాగ్నిజెన్స్లోకి తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కేవలం రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి తీసుకుంటే ఒకవైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది కాబట్టి దాని మీద సుప్రీంకోర్టు మరొక నిర్ణయాన్ని తీసుకుని వన్ మెన్ కమిటీని ఆపే అవకాశం ఉంది. సో ప్రస్తుతం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వేసిన కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు ఎలా రియాక్ట్ అవుతుందన్న దాని మీద ఆసక్తికరమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొందరు ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న దాని ప్రకారం ఈ వన్ మెన్ కమిటీ ప్రభుత్వం చాలా జాగ్రత్తలు తీసుకుని వేసింది. దానికి ఎలాంటి జ్యుడిషియల్ పవర్స్ ఇవ్వలేదు, క్రిమినల్ పవర్స్ ఇవ్వలేదు, కేవలం అడ్మినిస్ట్రేటివ్ ల్యాప్సెస్ని అంటే ఇంటర్నల్ ఎంక్వైరీ మాత్రమే, వాళ్ళ టీటీడీలో జరిగిన అంతర్గత విచారణ కోసం మాత్రమే నియమించిన కమిటీ అన్నట్టుగా ప్రభుత్వం వైపు నుంచి చెప్తున్న మాట. అయితే మరొక వైపు వైసీపీ చెప్తున్నట్టుగా ఈ రాజకీయ ఆరోపణలకు సంబంధించి మాత్రం కాగ్నిజెన్స్లోకి ఒకవేళ కోర్టు తీసుకుంటే దాని మీద ఎట్లా స్పందిస్తుందో చూడాల్సిన అవసరం కనిపిస్తోంది. అదే సమయంలో ప్యారలల్గా ఈ కమిటీ ఏమైనా సాక్షుల్ని ప్రభావితం చేస్తుందా, ఎవిడెన్సెస్ని ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశం ఉందా, అట్లాంటి వాటిని కూడా ఒకవేళ సుప్రీంకోర్టు పరిశీలించే అవకాశం ఉంది అన్నట్టుగా ఎక్స్పర్ట్స్ నుంచి వస్తున్న ఒపీనియన్ కనిపిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం మొత్తం చాలా క్రియాశీలకంగా మారుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందన్న దానిపైనే రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తుంది. రేపు మళ్ళీ అసెంబ్లీ ప్రారంభం కాబోతుంది. అసెంబ్లీలో శాసనమండలిలో మళ్ళీ దీనిపైన చర్చ జరిగే అవకాశం ఉంది, గొడవ జరిగే అవకాశం ఉంది. అదే సమయంలో సుప్రీంకోర్టులో కూడా ఈ వ్యవహారం ఉంది కాబట్టి రేపు ఇట్లాంటి దానిపైన చాలా ఆసక్తికరమైన వ్యవహారం బయటికి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఓవర్ టు స్టూడియో. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్. ఇక